భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదిలాబాద్లో పర్యటించారు. తెలంగాణ పర్యటన నేపథ్యంలో తొలి రోజు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 6 ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన చేసిన మోడీ 6,697 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే రామగుండంలో 2వ థర్మల్ పవర్ యూనిట్ను జాతికి అంకితమిచ్చారు. 70 కోట్లతో అంబారి, ఆదిలాబాద్, పింపాలకుట్టి రైల్వే లైన్ విద్యుదీకరణ లైన్ను కూడా జాతికి అంకితం చేశారు. 491 కోట్లతో ఆదిలాబాద్ బేలా మధ్య NH353B పై 2వ లైన్ హైవే విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు మోడీ. आज आदिलाबाद की धरती तेलंगाना ही नहीं पूरे देश के लिए कई विकास धाराओं की गवाह बन रही है। आज मैं आप सबके बीच 30 से ज्यादा विकास कार्यों के लोकार्पण और शिलान्यास इसका मुझे आज यहां अवसर मिला है। 56,000 करोड़ 56,000 करोड़ रुपीस కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం ఉండకూడదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రంతో ఘర్షణ పడితే ప్రజలకు నష్టమని, స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ల మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలన్న ఆయన తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు పోతామని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మూసీ నది అభివృద్ధికి కేంద్రం సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశార్. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం మోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. స్కైవేల నిర్మాణానికి డిఫెన్స్ భూములను ఇచ్చారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్ లా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెద్దనెల ప్రధాని మోడీ సహకరించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈరోజు జాతీయ రహదారులు, ఎన్టీపీసీ ప్రాజెక్ట్, పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రారంభించాల్సి ఉంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు 1,600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఈ 10 సంవత్సరాలలో ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్. ఇటీవలే బాబు మోహన్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ బీజేపీ పెద్దల వైఖరిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. గట్టమ్మ ఆలయంపై ఆధిపత్య